అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు వైట్ హౌస్ ప్రకటన విడుదల చేసింది. ఆయన స్వల్ప దగ్గు, జలుబు, స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారని, ప్రస్తుతం ఆయన కోవిడ్ చికిత్స తీసుకుంటూ డెలావేర్ సముద్ర తీరంలో ఉన్న తన ఇంట్లో ఐసోలేషన్లో ఉన్నట్లు వెల్లడించింది. అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా లాస్ వెగాస్లో ప్రచారంలో ఉన్న బైడెన్కు కోవిడ్ పాజిటివ్ ఉన్నట్లు తేలడంతో వెంటనే ఇంటికి చేరుకున్నారు. తాను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు మీడియాకు వెల్లడించారు. ఇంటి నుంచే ఆయన విధులు నిర్వర్తిస్తారని వైట్ హౌస్ తెలిపింది. ఆయనకు పాక్స్లోవిడ్ యాంటీ వైరస్ డ్రగ్ ఇచ్చినట్లు తెలిపింది. యునిడోస్ ప్రచారంలో ప్రసంగించాల్సి ఉన్న ఆయన అర్ధాంతరంగా ఆ పర్యటనను నిలిపివేసి డెలావేర్కు బయలుదేరారు. ఇటీవల బైడెన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తితే అధ్యక్ష బరి నుంచి వైదొలగడంపై ఆలోచిస్తానని ప్రకటించారు. అలా చెప్పిన కొన్ని గంటల్లోనే ఆయన అనారోగ్యానికి గురికావడం అమెరికా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.